హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. సో ఇంకా ఈ వీకెండ్ అయితే చాలా మూవీస్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇంకా చాలా మూవీస్ అయితే ఇంకా ఈ వీకెండ్ రిలీజ్ అయితే అవుతున్నాయి. ఇంకా అలాగే ఇంకా ఈ వీక్ రిలీజ్ అవుతున్న ఓటీటీ మూవీ అప్డేట్స్ గురించి, ఇంకా రిలీజ్ అయిన ఓటీటీ అప్డేట్స్ మూవీస్ గురించి, ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అన్నిటి గురించి అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తుంటే ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్ గా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఈ డిసెంబర్ 25th నుంచి నెట్ఫ్లిక్స్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇదైతే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే పెద్దగా అయితే ఏం ఆడలేదు అండ్ ఫ్లాప్ కూడా అయితే అయింది. కానీ మూవీకి అయితే పాజిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే మూవీని అయితే ఎవరు చూడలేదు. అండ్ థియేటర్ లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకు డిసెంబర్ 25th నుంచి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కీర్తి సురేష్ గారు లేడీ ఓరియంటెడ్ గా తీసిన రివాల్వర్ రేటా మూవీ కూడా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ గా అయితే అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ కూడా నెట్ఫ్లిక్స్ లో డిసెంబర్ 26th నుంచి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా ప్రియదర్శి గారి ప్రేమంటే మూవీ కూడా నెట్ఫ్లిక్స్ లో అయితే నిన్న నైట్ నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ సౌత్ 4 లాంగ్వేజెస్ లో అయితే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు మూవీకి అయితే పెద్ద రెస్పాన్స్ రాలేదు. కానీ చూసిన వాళ్ళు అయితే మూవీ బాగుంది అన్నారు. కాబట్టి ఇప్పుడు ఎలాగో ఓటీటీలోకి వచ్చింది కాబట్టి ఒకసారి అయితే చూసేయండి. దీని తర్వాత హిందీ నుంచి రాట్ కైల్ హై అని ఒక మూవీ అయితే డబ్ అయితే అయింది. అండ్ ఇది అయితే పార్ట్ 2 అనుకుంటా. ఒక మర్డర్ మిస్టరీ మూవీ ఇదైతే. అంటే థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి చెక్ చేయొచ్చు మూవీని. ఇది కూడా అయితే నిన్నటి నుంచి అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అయితే అవైలబుల్ గా ఉంది. క్రైమ్ డ్రామా మూవీస్ చూసే వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే ప్రస్తుతానికి ఇంకా చూడలేదు మూవీని అయితే. ఇంకా నెక్స్ట్ చైనీస్ నుంచి టు లైవ్ త్రూ దట్ మూవీ అని ఒక యాక్షన్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఇది 2024 లో రిలీజ్ అయింది. అయితే మనకి రీసెంట్ గా తెలుగు డబ్బింగ్ అయితే చేసిండ్రు. ఇంకా ఓటీటీ ఏదో సరిగ్గా తెలియదు. కాకపోతే అదర్ పైరసీ యాప్ల్లో అయితే ఉంది. ఒకసారి అయితే చూడండి. ఇంకా ఈ మూవీ రివ్యూ కూడా అయితే అప్లోడ్ చేస్తున్నా. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసి చూడండి కావాలంటే. ఇంకా ఇవి ఈ వీకెండ్ ఓటీటీ మూవీ అప్డేట్స్ అయితే. ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఫస్ట్ గా అఖండ 2 మూవీ విషయానికి వస్తే, ఈ అఖండ 2 మూవీ అయితే 8 డేస్ కి వరల్డ్ వైజ్ గా అయితే 105 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ చూసుకుంటే 60 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఒక తెలుగు స్టేట్స్ వరకే చూసుకుంటే 56 కోట్ల దాకా షేర్, అలాగే 86 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వరల్డ్ వైజ్ గా 105 కోట్లు కాబట్టి ఇంకా ఈ మూవీ 40 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇంకా ఈ మూవీ కలెక్ట్ చేస్తే ఒక 5 కోట్ల దాకా అయితే షేర్ ని కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ మూవీకి 35 కోట్ల నుంచి 30 కోట్ల దాకా లాస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా బాలయ్య గారికి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ఫ్లాప్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా బోయపాటి గారు ఇంకా ఎప్పుడైనా బాలయ్య ఫ్లాప్ లో ఉన్నప్పుడు వచ్చి హిట్ ఇచ్చేవారు. ఇంకా ఇప్పుడు హిట్ లో ఉంటే ఫ్లాప్ లోకి అయితే నెట్టేసిండ్రు. నెక్స్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ డే 1 కలెక్షన్ చూసుకుంటే, డే 1 ఇది ఇండియాలో అయితే 20 కోట్ల దాకా అయితే నెట్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇది పార్ట్ 2 తో చూసుకుంటే 50% కూడా అయితే కలెక్ట్ చేయాల. ఇంకా ఓవర్సీస్ మొత్తం వరల్డ్ వైజ్ కలుపుకుంటే 460 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసుకుంది. పార్ట్ 2 చూసుకుంటే ఏకంగా 1000 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తాయి. దీంట్లో ఆ మూవీ 50% కూడా అయితే కలెక్ట్ చేయలేదు. డే 2 ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి మరి. నెక్స్ట్ దురంధర్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే, ఈ మూవీ 15 డేస్ కి రికార్డులమైన రికార్డులను అయితే క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఇప్పటిదాకా ఏ మూవీ కలెక్ట్ చేయని రేంజ్ లో అయితే కలెక్ట్ చేస్తుంది. ఇంకా ఈ మూవీ కలెక్షన్ చూస్తుంటే పుష్ప 2 కూడా హిందీలో అయితే బ్రేక్ చేసేలాగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్ లో అయితే లాంగ్ రన్ అయితే వస్తుంది ఈ మూవీకి. ఇంకా దురంధర్ మూవీ 15 డేస్ కి ఇండియాలో నెట్ అయితే మాత్రం 503 కోట్ల దాకా అయితే నెట్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా గ్రాస్ చూసుకుంటే 550 కోట్ల పైగా అయితే గ్రాస్ అయితే ఉంది. ఇంకా వరల్డ్ వైజ్ గా చూసుకుంటే ఈ మూవీ ఇప్పటికే 770 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ రోజు వచ్చే కలెక్షన్ తో ఈజీగా అయితే 800 కోట్లు అయితే క్రాస్ చేస్తుంది. ఇంకా 1000 కోట్లు అనేది కూడా అయితే చాలా సింపుల్ గా అందుకునేటట్టుంది ఇంకా ఈ మూవీ. ఇంకా సింగిల్ లాంగ్వేజ్ పరంగా 10 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా అయితే ఇప్పుడైతే దురంధర్ మూవీ అయితే రికార్డ్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. ఇంకా చూడాలి ఇంకా ఈ దురంధర్ మూవీ లాంగ్ రన్ లో పుష్ప 2 రికార్డ్ ని నార్త్ బ్రేక్ చేస్తుందో బ్రేక్ చేయలేదు. ఇంకా బ్రేక్ చేస్తా అనుకుంటారా బ్రేక్ చేయలేదు అనుకుంటారా అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఇది ఇంకా ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డీటెయిల్స్ అయితే. ఇంకా మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, ఇంకా ఫస్ట్ గా ఇంకా ఈ వీకెండ్ రిలీజ్ అవుతున్న మూవీస్ చూసుకుంటే దండోరా. ఇంకా ఈ మూవీ నుంచి అయితే రీసెంట్ గా ట్రైలర్ కూడా అయితే రిలీజ్ అయితే అయింది. ట్రైలర్ చూస్తుంటే మాత్రం చాలా ప్రామిసింగ్ గా అయితే ఉంది. అండ్ మూవీలో అయితే మంచి కాంటెంట్ ఉందని అయితే అర్థమవుతుంది. చాలా మూవీస్ లో చూసినట్టు కులాల గురించి గొడవ అన్నట్టు అయితే అర్థమైంది ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు.
అండ్ మూవీ గాని మంచి కాంటెంట్ తో అండ్ మంచి డ్రామాతో గాని వస్తే మంచి హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మూవీకి. ఎందుకంటే ఇలాంటి కాంటెంట్ కి ఎమోషన్స్ అలాగే డ్రామా అనేది బాగా వర్కౌట్ అవ్వాలి. ఈ 2 గాని పర్ఫెక్ట్ గా గాని సెట్ అయితే మూవీ అయితే తప్పకుండా అయితే హిట్ అవుద్ది. ఇంక దీని తర్వాత ఆది సాయి కుమార్ గారు నటిస్తున్న 'శంబాలా' మూవీ నుంచి కూడా అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇంకా ఈ మూవీ కూడా అయితే డిసెంబర్ 25థ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా ఈ మూవీ వచ్చేసరికి ఒక థ్రిల్లర్ మిస్టరీ మూవీ. అండ్ ఇలాంటి స్టోరీస్ కి మన తెలుగు ఆడియన్స్ అయితే తప్పకుండా అయితే బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా మూవీలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే మాత్రం మూవీ అయితే తప్పకుండా అయితే హిట్ అయితే అవుద్ది. ఇంకా ఆది సాయి కుమార్ గారు కూడా ఈ మూవీ కంబ్యాక్ ఇవ్వడం చాలా అవసరం. ట్రైలర్ అయితే మాత్రం ప్రామిసింగ్ గా అయితే ఉంది. విజువల్స్ అయితే ఏమంత అయితే అనిపించలేదు నాకైతే మాత్రం. అండ్ నెక్స్ట్ నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ 'ఈషా' అండ్ ఇది డిసెంబర్ 12th రిలీజ్ అవ్వాలి. కానీ 'అఖండ' దెబ్బకి డిసెంబర్ 25th అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. అండ్ ఈ మూవీ ట్రైలర్ అయితే మాత్రం పీక్స్ హై ఇచ్చింది నాకైతే. మొన్నైతే 'ఈషా వార్నింగ్' అని ఒక చిన్న టీజర్ లాంటిది అయితే రిలీజ్ చేసిండ్రు. అది కూడా అయితే మాత్రం సూపర్ గా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక పర్ఫెక్ట్ హర్రర్ మూవీ చూస్తా ఆ రేంజ్ ఫీల్ అయితే ఇచ్చింది ఈ మూవీ ట్రైలర్ అయితే నాకైతే. అండ్ ట్రైలర్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. మూవీ కోసం అయితే నేనైతే ఈగల్లీ వెయిటింగ్. మంచి హర్రర్ ఎలిమెంట్స్ గాని ఉంటే మూవీ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అయితే తప్పకుండా అవుద్ది. ఎందుకంటే హర్రర్ మూవీస్ కి ఉన్న డిమాండ్ ఆ రేంజ్ లో అయితే ఉంది. ఈ 'ఈషా' మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో కూడా అయితే కింద కామెంట్ చేయండి. దీని తర్వాత ఉండే మూవీ 'ఛాంపియన్'. ఈ వీకెండ్ రిలీజ్ అవుతున్న అన్ని మూవీస్ కన్నా ఈ మూవీకి అయితే కొద్దిగా హైప్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషన్ కాంటెంట్ అంతేకాకుండా సాంగ్స్, టీజర్ ప్రతి ఒక్కరికి అయితే బాగా అయితే నచ్చింది. అండ్ సాంగ్స్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. మొన్న వచ్చిన ట్రైలర్ కూడా చాలా బాగా అనిపించింది. క్వాలిటీ, కలర్ గ్రేడింగ్ అంతేకాకుండా ట్రైలర్ కట్ ఇంకా రోషన్ గారి లుక్స్ ప్రతి ఒక్కటైతే ట్రైలర్ అయితే ఇంప్రెస్ అయితే చేశాయి నన్నైతే. ఇంకా ఈ మూవీ ట్రైలర్ చూస్తున్నంత సేపు అయితే నాకైతే ఎక్కడ ఒక చిన్న మూవీ ట్రైలర్ చూస్తున్నా అనేది ఎప్పుడైతే అనిపించలేదు. ఎందుకంటే అంత బాగా అయితే ట్రైలర్ కట్ చేసిండ్రు. అంత బాగా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని అయితే సెట్ అయితే అయ్యాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే చాలా బాగుంది. ఇదైతే మాత్రం 90s అలాగే 80s ఆ టైంలో అయితే జరిగే మూవీ. అంటే ఒక పీరియాడికల్ మూవీ టైప్. ఈ మూవీ కోసం కూడా అయితే నేనైతే ఈగల్లీ వెయిట్ చేస్తున్నా. ఇంకా ఎంతమంది అయితే ఇంకా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తాను కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీలో ఉన్న ట్రైలర్ సాంగ్స్ ఎలా అనిపించాయి కూడా అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీకెండ్ రిలీజ్ అవుతున్న మూవీస్ మొత్తం అయితే ఇంకా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూవీస్ విషయానికి వస్తే ఫస్ట్ ది రాజా జనవరి 9th అయితే మూవీ రిలీజ్ అవుతుంది. కాకపోతే ఈ మూవీకి ఇప్పటికైతే సరైన హైప్ అయితే క్రియేట్ కాలేదు. ఇంకా ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కాంటెంట్ అయితే సరిగ్గా అయితే క్లిక్ అయితే కాలేదు. లైక్ టీజర్స్ కానివ్వండి లేకపోతే సాంగ్స్, ట్రైలర్ ఏదైతే సరిగ్గా అయితే క్లిక్ అయితే కాలేదు ఆడియన్స్ కి. ఇంకా నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేసినా గానీ ఇప్పటికి $130K వరకు మాత్రమే అయితే కలెక్ట్ చేసింది. ఇంకా తర్వాత వచ్చే కాంటెంట్ అయినా హైప్ క్రియేట్ అవుతే లేదో చూడాలి మరి. ఇంకా మీరు ఎంతమంది రాజాసాబ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో అయితే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ జనవరి 9th జననాయకన్ మూవీ కూడా సేమ్ అదే డేట్ కి అయితే రిలీజ్ అయితే అవుతుంది రాజాసాబ్ తో పోటీగా. సో ఇది విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ కావడంతో తమిళనాడులో అయితే ఈ మూవీకి మంచి హైప్ ఉంది. కానీ తెలుగు స్టేట్స్ లో అయితే పెద్ద హైప్ అయితే లేదు. ఇంకా ఈ మూవీ కూడా నార్త్ అమెరికాలో అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిండ్రు. అండ్ వితిన్ 24 hours లోనే $10K అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ $10K కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ కూడా అయితే క్రియేట్ అయితే చేసింది. అండ్ విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ కావడంతో ఇంకా ఈ మూవీకి ఎలాంటి టాక్ వచ్చినా ఈజీగా తమిళ నుంచి అలాగే ఓవర్సీస్ నుంచి 400 కోట్ల క్రాస్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది ఈ మూవీకి. నెక్స్ట్ జనవరి 10th శివకార్తికేయన్ గారి పరాశక్తి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా జనవరి 12th అయితే మనశంకర్ వరప్రసాద్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా 13th భక్తమహర్షులకి విజ్ఞప్తి. ఇంకా 14th అయితే అనగనగా ఒక రాజు. ఇంకా 15th అయితే మాత్రం నారీ నారీ నర్మ మురారి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది శర్వానంద్ గారిది. సో టోటల్ గా 7 మూవీస్ అయితే ఈ సంక్రాంతికి అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇంకా వీటిలో ఎన్ని రిలీజ్ అవుతాయో ఎన్ని పోస్ట్ పోన్ అవుతాయో చూడాలి మరి. ఇంకా మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ ప్యారడైజ్ మూవీ. ఇంకా ప్యారడైజ్ మూవీ నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చింది. అది కూడా న్యూ క్యాస్ట్ తో. ఇంకా ఈ మూవీలో సంపూర్ణేష్ బాబు కూడా ఉన్నారని అప్డేట్ అయితే ఇచ్చిండ్రు. ఇంకా సంపూర్ణేష్ బాబు గారి లుక్ అయితే ఓరా మాస్ గా అయితే ఉంది. లుక్ అయితే అదిరిపోయింది సంపూర్ణేష్ బాబు గారిది. శ్రీకాంత్ ఓదేలా గారు అసలు ఏం చేస్తుండ్రని క్యూరియాసిటీ అయితే పెరిగింది ఈ మూవీ మీద అయితే. నెక్స్ట్ అండ్ లాస్ట్ అప్డేట్ అల్లు అర్జున్ గారి 22 మూవీ నుంచి చాలా రోజుల నుంచి ఒక రూమర్ అయితే బాగా అయితే స్ప్రెడ్ అవుతుంది. ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంటుందని. కాకపోతే ప్రస్తుతానికి అయితే అఫీషియల్ గా అయితే ఇంకా అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు అని కూడా అంటారు. ఇంకా ఈ మూవీలో అల్లు అర్జున్ గారు అయితే 4 డిఫరెంట్ క్యారెక్టర్ లో అయితే యాక్ట్ చేస్తున్నారంట. ప్రస్తుతానికి అయితే 3 క్యారెక్టర్స్ అంటారు. ఒకవేళ పడితే 4 క్యారెక్టర్స్ కూడా అయితే ఉండొచ్చంట. ఇంకా ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ రాజమౌళి గారు వారణాసికి ఏ రేంజ్ లో ప్రమోట్ చేసి రిలీజ్ చేసినారో అంతకు మించి గ్రాండ్ గా ఈవెంట్ పెట్టి మరీ అయితే రిలీజ్ చేస్తున్నారట. ఇంకా చూడాలి అల్లు అర్జున్ గారి 22 మూవీ టైటిల్ ఏమై ఉంటుందో. ఇంకా మీరేమనుకుంటారో అయితే కింద కామెంట్ చేయండి.
ఇంకా ఇవి ఇప్పటిదాకా ఉన్న మూవీ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతేకాక ఇంక ఈ వీడియోకి లైక్ చేసి, ఇంక ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోనైతే షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్, అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.